జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళ తల్లిదండ్రుల తాత ముత్తాతల నుంచి చూస్తే క్రైస్తవుడు కదా, మరి హిందువుగా కన్వర్ట్ అయినట్టు ఎందుకు ఫోటోలు ఎందుకు పెట్టాడు? హిందువుగా కన్వర్ట్ అయినట్టు ఈయన ఆ విశాఖ శారదాపీఠం ఆయన ఉన్నాడు, ఆయన స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన పేరు. ఆయన ఈయనకి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొచ్చినట్టు, గంగలో ముంచినట్టు, ముక్కు పట్టుకొని 3 సార్లు మునిగి బయటికి వచ్చే ఫోటోలన్నీ బయటికి రిలీజ్ చేసి అతను హిందువుగా కన్వర్ట్ అయిపోయినట్టు పిక్చర్ ఇచ్చారు. మోసం కదా. నువ్వు క్రిస్టియన్వే కదా. మీ ఆవిడ ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఎప్పుడు రాలేదు, దర్శనానికి ఎప్పుడు రాలేదుగా. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మీ ఆవిడ ఎప్పుడు రాలేదుగా, ఎక్కడికి రాలేదుగా, ఏ హిందూ దేవాలయానికి రాలేదుగా. అంటే నువ్వు హిందువుగా కన్వర్ట్ అయ్యాను అని చెప్పుకోవటానికి నువ్వు ఆడిన నాటకం కదా అది. అట్లాగే నువ్వు తిరుపతి లడ్డు విషయం వచ్చినప్పుడు ఏం చెప్పావు? నేను 4 గోడల మధ్య బైబుల్ చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత హిందువుల్ని మోసం చేయడానికి హిందువులాగా మాట్లాడతానని నువ్వే చెప్పావుగా. అంటే లోపల మోసమే. అసలు ఆ బైబిల్ అన్న కరెక్ట్ చదువుతావా? ఏ మతానికి చెందిన వ్యక్తి ఆ మతాన్ని సిన్సియర్గా పాటిస్తే పక్క మతాన్ని కూడా గౌరవిస్తాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక స్లోగన్ చెప్పటం మానేశాడు. అంత ముందు చెప్పేవాడు నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేవాడు. ఈ మధ్య ఆ విషయం మానేశాడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మాటలు తప్పాడు. అందుకని ఇప్పుడు ఆ మాట చెప్పటం మానేశాడు. ముస్లింలకి మేలు జరగాలి, ఆ మాటకు వస్తే ముస్లింలే కాదు అందరికీ మేలు జరగాలి. మరీ ముఖ్యంగా ఏ మతంలో ఉన్న పేదవాళ్ళకైనా సరే న్యాయం జరగాలి. ఇది అందరూ ఆశించేది, అందరూ కోరుకునేది, అందరూ పనిచేసేది కూడా ఇందుకే. కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేసేది మాత్రం అందుకోసం కాదు. ముస్లింలైనా క్రైస్తవులైనా రెడ్డి కులస్తులైనా వాళ్ళు సర్వం త్యాగం చేసి నా కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుంది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఎట్లా చెయ్యాలి అనేదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్ప నిజంగా ముస్లింలని, పేద ముస్లింలను ఆదుకుందాం, అసలు వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఏదైనా చేద్దాము అనేది జగన్మోహన్ రెడ్డికి ఏ క్వశ్చన్ లేదు.